తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందే హైదరాబాద్లో శాసనసభ వేదికగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ దోస్తీపై అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనగా అసెంబ్లీలోకి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అదానీ రేవంత్ ఫోటోలను ముద్రించిన టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ తరుణంలో మొదట కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత కేటీఆర్ సహా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొదట అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అసెంబ్లీ గేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్లు లేకుండానే ప్రారంభం అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా చరిత్ర తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని శాసనసభ మండలిలో కూడా నిలదీస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నదని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఇక శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు అద్దం పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. అదానీ దేశంలోనే పెద్ద దొంగని, అవినీతికి అద్దం లాంటివాడని రాహుల్ గాంధీ తిడితే రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అన్యాయాలు అకృత్యాలు చేస్తున్నాడని హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్లమెంటులో రాహుల్, ప్రియాంకలు మోడీ భాయి భాయి అనే స్లోగన్స్ తో టీషర్ట్ వేసుకుంటున్నారని, అదే విధంగా మేం కూడా ఇక్కడ మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని హరీష్ రావు ప్రశ్నించారు.